ఈరోజు దీపావళి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంకు శ్రీ కొండ దేవయ్య గారు మరియు రాజుగారు మా మంటపాన్మాన్ భజన మండలి గౌరవ సభ్యులందరినీ భజన కార్యక్రమం కొరకు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ పర్వదినంన ఇక్కడ భజన చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. చాలాసార్లు మేము భజన చేయడం జరిగింది, కానీ పండగ సందర్భంగా మా అయ్యప్ప స్వామి దేవాలయంలో భజన చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇచ్చి అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వాహకులైనటువంటి శ్రీ కొండదేవ గారికి మా భజన మండలి తరఫున చిరు సన్మానం చేసి సత్కరించి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బలో స్వామి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాలక్ష్మి దేవాలయంలో కూడా ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నేను అయ్యప్ప స్వామి ఆశీర్వాదము, సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, షిరిడి సాయిబాబా, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, మా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, మాలికపుత్తమ్మ అమ్మవార్ల, విజయ గణపతి అమ్మవార్లందరి ఈ దేవాలయం ప్రాంగణంలో వీరందరూ ఉన్నారు కాబట్టి వారందరి ఆశీర్వాదము మా వేములవాడ పట్టణ ప్రజలకు, మరి ఈరోజు ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సభ్యులు, పెద్దలు అందరికీ కూడా నేను ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ దేవాలయం నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఇది దేవాలయం అంటే ఇది అందరి దేవాలయము, ప్రతి ఒక్కరు కూడా నాది అనుకోవాలి అనుకునే విధంగా మా వేములవాడ పట్టణ ప్రజలందరికీ నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. అలాగే మీరందరూ కూడా మీ సొంత దేవాలయంలో భావించి ఎప్పుడు వీలైనా షిరిడి సాయిబాబా దేవాలయంలో కానీ, అమ్మవారి టెంపుల్లో కానీ, అయ్యప్ప స్వామి దేవాలయంలో పిలవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు టైం వీలున్నా కూడా భజన కార్యక్రమంలో ఎప్పటిలాగా మీరు మన దేవాలయాల్లో కూడా మీరు వెళ్తున్నారని నాకు రాజుగారు చెప్పడం జరిగింది. ఈ దేవాలయంలో కూడా మీరు తప్పకుండా, సాయిబాబా దేవాలయంలో కూడా నేను రాజుకి చెప్పాను, మన వాళ్ళందరికీ పౌర్ణమి రోజన్నా ఒక్కరోజన్నా బాబా గారి సాయంత్రం 4 నుంచి 1 గంట సేపు భజన చేసి పల్లకి సేవ, అంటే నేను ఎక్కువ టైం ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి బాబా దేవాలయంలో కూడా పల్లకి సేవ ప్రతి గురువారం చేస్తారు. కనీసం పౌర్ణమి రోజున మీరు భక్త బృందం అందరూ మండపాన్మాన్ మరియు సాయి భక్తులందరూ కూడా పాల్గొని భజన చేసి పల్లకి సేవ చేయాల్సింది కూడా నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. V3 ఛానల్ వారికి సౌజన్యానికి మరియు V3 ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంటపాన్మాన్ భజన మండలి స్థాపించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ స్థాపకులు కట్కం నాగరాజు గారు, గుండె అశోక్ గారు, వీరు చాలా ముందు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఒక 6 సార్లు అంటే అవుట్ కన్సెస్లో భజన పెట్టాము. చాలా బ్రహ్మాండం జరుగుతున్నది. మేము రావడం ఇక్కడికి మా చాలా అదృష్టము. ఈ కొండ దేవయ్య గారు మరియు ముఖ్య రాజు గారు మా ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు.